నేను, హస్బెండ్, పాప పడుకో ఉంటే ఏదో కాళ్ళు లాగినట్టు అనిపించింది. మళ్ళీ మెలకు వచ్చి చూస్తే ఏం గానీ లేదు. మేమున్న వీధిలో వారానికి ఒక రోజు సంత జరుగుతుంది. అప్పుడు మాత్రమే నేను కింద దిగుతాను. అలా కిందకి దిగాక ఫస్ట్ టైం అపార్ట్మెంట్ ని అబ్జర్వ్ చేసా. అపార్ట్మెంట్ ఆనుకొని ఒక సందు ఉందన్నమాట. ఆ సందు లోపల రౌండ్ ఇది స్టీల్ చైర్, అంటే పాత మనం డాక్టర్ దగ్గర యూజ్ చేస్తాం చూడండి చైర్, అది ఉండేది. బ్లూ కలర్ బెడ్ ఉండేదన్నమాట. సరే ఏదో ఎవరి దగ్గర అయినా తెచ్చి పెట్టుకున్నారేమో అనుకున్నాను. అపార్ట్మెంట్ కి లెఫ్ట్ సైడ్ చూస్తే ఏమో గేట్ ఉంది, దానికి తాళం వేసి పెట్టారు. అది లిఫ్ట్ కా లేకపోతే దేనికి యూజ్ చేశారో కానీ తెలియదు కానీ సమ్ లాక్ చేసి ఉంది. నాకైతే డౌట్ గా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ ముగ్గురము మాట్లాడుకునేటప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. ఇప్పుడుండే అపార్ట్మెంట్ ఒకప్పుడు హాస్పిటల్, దాన్ని రీమోడలింగ్ చేశారని. ఈ విషయాన్ని మా ఆయన నా దగ్గర దాచిపెట్టారు. చావు కబురు చల్లగా అయితే తెలిసింది నాకు. రోజుకు ఒకసారి పూజ చేసే నేను ఈ విషయం తెలిసినప్పటి నుంచి పొద్దున సాయంత్రము ఇల్లంతా అక్కడక్కడ దేవుడి పటాలతో నింపేశాను. ఇంకొన్ని సంఘటన వల్ల నా భయం కాస్త ఇంకా పెరిగింది.